హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్‌తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఇదివరకు ఇచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే రాజీనామా పత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆమోదం మనకు గవర్నర్ తమిళిసై గారు తెలపడం జరిగిందనమాట. ఇప్పుడు టీఎస్పీఎస్సీ యొక్క కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులవుతారనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే క్రితం ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆర్టికల్‌లో చూసినట్లయితే గనుక టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. కొత్త సభ్యులుగా 7గురికి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ప్రొఫెసర్‌ల ఎంపిక పైన ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. క్రితం చూసుకున్నట్లయితే గనుక నామినల్‌గా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ చూసుకున్నట్లయితే గనుక ప్రొఫెసర్‌ని మాత్రమే తీసుకునేలాగా వీరి మెయిన్ ఫోకస్ అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. కూర్పులో సోషల్ జస్టిస్ పైన కూడా నజరు చేస్తున్నట్లుగా ఇందులో ఆర్టికల్ రావడం జరిగిందండి. పాత టీంలోని ఇద్దరు సభ్యులను కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అనేటువంటిది రావడం జరిగింది. అయితే చైర్మన్ అదే రకంగా సభ్యుల రిజైన్‌ను గవర్నరు ఆమోదించిన తరువాత ఇప్పుడు కొత్త సభ్యులకు సంబంధించినటువంటి వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. వర్సిటీల్లో సమర్థులైన వారి కోసం వేట చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అవినీతి మచ్చ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే గనక వచ్చినటువంటి అవినీతి కారణాల ద్వారానే పేపర్లు అనేటువంటిది రద్దు, అదే రకంగా పేపర్ లీకేజ్ అవ్వడం జరిగింది. ఇటువంటి కారణాల దృష్ట్యా ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా టీఎస్పీఎస్సీ బోర్డ్ అనేటువంటిది ఇప్పుడు చేసేటువంటి బోర్డ్ ఏదైతే ఉందో ఈ బోర్డ్‌ని మంచి యూపీఎస్సీ తరహాలో నిర్మించాలని చెప్పేసేటువంటి ఆలోచనలో మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా ఆల్రెడీ తెలపడం జరిగింది. చైర్మన్ సహా 8 మందికి ఛాన్స్, అంటే టోటల్‌గా 7+1 మనకి టీమ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. 7+1 అనమాట. 7 ఏమో సభ్యులు, 1 ఏమో మనకి చైర్మన్ ఉండడం జరుగుతుందనమాట. పాత టీమ్‌లో ఇద్దరు సభ్యులు కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అంటే టోటల్‌గా మనకి ఇప్పుడు 6 మెంబర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అందులో ఒకరు చైర్మన్‌గా ఉండడం జరుగుతుందనమాట అండి. అదే రకంగా కూర్పులో సోషల్ జస్టిస్ పైన కూడా నజరు, ఎందుకంటే వచ్చేటువంటి ఏవైతే అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాని గురించి అని చెప్పేసి సోషల్ జస్టిస్ పైన కూడా నజరు తీసుకునేలాగా ఉంది. కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయాలన్నా గానీ సభ్యుల యొక్క ఏదైతే రాజీనామా పత్రం ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ ఆమోదం తెలపలేదు. తెలిపిన తర్వాతే మనం కార్యక్రమాలన్నీ చేయొచ్చు అని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయాలన్నా గానీ ఇక అన్నీ ఆల్రెడీ సభ్యుల కూర్పు అనేటువంటిది ఇక అంతా గవర్నమెంట్ చేతిలోనే ఉంది కాబట్టి ఇక జాబ్ క్యాలెండర్ పైన అందరూ చాలా ఎదురు చూడడం జరుగుతుంది. అదే రకంగా గత ప్రభుత్వం వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్ అనేటువంటిది రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరణ చూసుకున్నట్లయితే గనక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు 3 సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడం సర్కారుకు ఒకంత ఉపశమనంగా మారింది. చైర్మన్ సహా మొత్తం 10 మందితో కూడినటువంటి బాడీలో 2 సభ్యులు మినహా మిగిలిన వారి 8 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే పాత పాలక మండలిలో ఉన్నటువంటి ఇద్దరు అరుణకుమారి, అదే రకంగా సుమిత్ర ఆనంద్ రాజీనామా చేయకపోవడంతో వారు కంటిన్యూ కావడం జరుగుతుందనమాట అండి. సమర్థుల కోసం వేట చేస్తున్నట్లు ఒకవైపు జాబ్ క్యాలెండరు, మరోవైపు చూసుకున్నట్లయితే హామీలను అమలు చేయాల్సిన ఉన్నటువంటి 6 ఏండ్ల పాటు పూర్తి కాలం పాలక మండలి కొనసాగేలా ఏర్పాటయ్యేటువంటి బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశం చేయడం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కేంద్ర సర్వీస్‌లో ఏఎఫ్, ఐపీఎస్ సంబంధించినటువంటి కేంద్ర సర్వీస్‌లో ఉన్న వారిని చైర్మన్‌గా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ వారి రిటైర్మెంట్ వయస్సు 60 ఏండ్లు కావడంతోటి 4 ఏండ్లు సర్వీసు కాదనుకున్నారు. కానీ ఈ బాధ్యతల్లోకి వస్తారా అనేటువంటి అనుమానాలు నెలకొన్నాయి. ప్రొఫెసర్‌లు ఎంపిక చేయకున్నట్లయితే వారు కంటిన్యూగా 6 ఏండ్ల పాటు పనిచేస్తారని చెప్పి తెలపడం జరిగింది. తర్వాత మళ్ళీ టీచింగ్ విధుల్లోకి వెళ్ళడానికి వీలుంటుందని చెప్పేసి భావిస్తున్నారు. కాకతీయ, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తగినటువంటి అర్హతలు ఉన్నటువంటి ప్రొఫెసర్ల వివరాల కోసం సేకరణ అనేటువంటిది మొదలవ్వడం జరిగింది. 10 మందితో కూడినటువంటి పాలక మండలిలో సగం మంది ప్రభుత్వ సర్వీస్‌తో సంబంధం కలిగిన వారు ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. మిగిలిన వారిని ఎలాంటి నిబంధనలు లేదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అంటే టోటల్‌గా ఉన్నటువంటి 10 మెంబర్స్‌లో చూసుకున్నట్లయితే గనక 5 మెంబర్స్ మాత్రం సర్వీస్ మెంబర్స్‌లో ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. మిగతా 5 మెంబర్స్ మాత్రం నార్మల్‌గా ఉంటే తెలపడం జరిగిందనమాట అండి. అంటే వారికి ఏ విధమైనటువంటి కండిషన్స్ లేవు. కమిషన్ ముందున్నటువంటి తక్షణ సవాల్ ఏంటంటే కొత్త పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్‌లు మొదలు పరీక్షల నిర్వహణ, రిక్రూట్‌మెంట్ వరకు కమిషన్ వెంటనే నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్‌లను నియమించాల్సి ఉంటుంది. లేదా డిప్యుటేషన్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే రద్దయినందున వెంటనే షెడ్యూల్‌లు ప్రకటించి
తిరిగి నిర్వహించాల్సి ఉన్నది. అదే రకంగా గ్రూప్ 3 పోస్టులు గురొస్తామని చెప్పేసి నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఏడాది చివరికల్లా ఈ 2,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ టాస్క్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి సవాల్‌గా మారడం జరిగింది. మరోసారి దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థులు ఫీజు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చినందున పాత, కొత్త విద్యార్థుల ఫీజుల విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పాత విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విషయంలోనూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందనేటువంటిది ఇందులోకి మనం రావడం జరిగిందనమాట. అదే రకంగా చైర్మన్ సభ్యులకు రాజీనామాలకు ఆమోదం అని చెప్పేసి రావడం జరిగిందనమాట. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై ఆమోదించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ ఇవన్నీ మనకు తెలిసిందే కదండీ. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే గనక ఈ క్రితం ఉన్నటువంటి చైర్మన్ వారు ఎవరైతే రాజీనామా పత్రాలు ఇచ్చారో వారికి సంబంధించినటువంటి రాజీనామా పత్రం అనేటువంటిది తమిళిసై ఆమోదించడం జరిగింది. ఆమోదించడంతోటి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి టీం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో 10 మందిలో చూసుకున్నట్లయితే గనక సగం మంది ప్రభుత్వ సర్వీస్‌తో సంబంధం ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా వారు తీసుకునేటట్టు ఉండడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే గనక ఒక చైర్మన్ ఉంటారు. మిగతా 7 మంది చూసుకున్నట్లయితే గనక వారితో పాటుగా ఉన్నటువంటి వారు ఉంటారు. అదే రకంగా కూర్పులో సోషల్ జస్టిస్ పైన కూడా నజరు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. అయితే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లో మనకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్‌తో కూడినటువంటి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు పొందొచ్చు. అదే రకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.